ఇంట్లోనికి వెళ్ళలేకపోయాం. కాబట్టి మన తండ్రి ఇంటికి వెళ్ళడానికి మరణము మనకి ఎంతో సహకరిస్తుంది. ఆ మరణ ద్వారం ద్వారా వెళితేనే మన అబ్రహాం యొక్క రుమ్మన ఆనుకోగలము. ఆ మరణం యొక్క ద్వారము మనకి ఎంతో మేలు చేస్తుంది. ఒక దీవెనకరమైనటువంటి ప్రదేశానికి, మరి దేవుడు ఉన్నటువంటి స్థలానికి మరి మనం వెళుతాం. ఎందుకంటే నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇది ఎంత గొప్ప మాట చెప్పండి. ఆయన ఉండే స్థలంలో మనం ఉండలాగున ఆయన వచ్చి మరలా మనం తీసుకొని పోతాడంట. అంటే ఆయన ఉండే స్థలం అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవదూతలు ఉన్నారు, మరి నమ్మినటువంటి భక్తులు ఉన్నారు, మరి ఎంతో మరి అద్భుతమైనటువంటి ఆ స్థలం అది. ఆ అద్భుతమైనటువంటి స్థలానికి మనం వెళ్ళడానికి ఈ లోకంలో మరి యేసు నమ్ముకుంటే మనకి భయము ఉండదు. మరి ఎల్లప్పుడూ కూడా మనం దేవునితో ఉంటాం. ఇప్పుడు కొంతకాలమే మన ప్రియులతో ఉంటాం, మన భార్య, మన పిల్లలు, మన వాళ్ళతో ఉంటాం. అక్కడ శాశ్వతంగా ప్రభుత్వం ఉంటాం. 2 కొరింథీ 5:8 చూద్దాం. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రభువు నొద్ద నివసించుటకు సిద్ధపడుతుంటున్నాం. మనం ఈ లోకంలో సిద్ధపడాలి ప్రభుత్వం నివసించడానికి. ఈ లోకంలో నాకు అయ్యా మరి ఆరోగ్యం బాగాలేదు, ధనం లేదు, కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, మరి నాకు అది లేదు ఇది లేదు, నాకు ఒక ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు అందరూ వాళ్ళే 90%. కానీ నేను ప్రభువుతో ఉండాలన్నటువంటి ఆశతో నేను సిద్ధపడుతున్నానని చెప్పడము విశ్వాస యొక్క మరి ధర్మం. అలాగే మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 18 చూడండి. 15-18 అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, ఆ క్రీస్తునందు ఈ జీవిత కాలమున నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. మనుషులందరికంటే మనము దౌర్భాగ్యం. కాబట్టి ఈ లోక సంబంధమైన ఈ జీవన యాత్ర కొరకు, ఈ రోగాల కొరకు, లేక ఈ యొక్క కష్టాల కొరకు నువ్వు భక్తిగా ఉంటే దాని వల్ల నీకేం ప్రయోజనం లేదు. ఈ రోగం పోతే ఇంకొక రోగం రాదా? వస్తుంది. లేకపోతే ఈ రోజు నువ్వు బాగా సంపాదించుకొని బాగుంటావు, 2 నాలుగు అది పోతుంది. కాబట్టి ఇదంతా అశాశ్వతం. కానీ మనము క్రీస్తుతో కూడా మనము ఉండడానికి, మరి యువయుగాలు సదాకాలము ఆ క్రీస్తుతో సంతోషించడానికి మనం ఇక్కడ సిద్ధపడి వెళ్ళాలి. మరి శ్రేష్టమైన లాభదాయకం అంటాడు పిటి పత్రిక 1:21-23 చదవదులే. మరి శ్రేష్టమైన లాభదాయకం అంట. మరి నీతి కిరీటాన్ని అందుకునే సమయం మనము ఆ పరలోక వెళ్ళిన తర్వాత అక్కడ మనకు నీతి కిరీటం, మహిమ కిరీటం, ఇట్లాంటి కిరీటాలు ఉంటాయి. మరి ఆ కిరీటాన్ని మనము అక్కడ అందుకోవచ్చు. ఇంకా చూస్తే పరలోకం విశ్రాంతిని, బాధ్యతను అనుభవించే ఒక గృహము చదువు అన్నమాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. పరలోకమైనటువంటి ఒక బాధ్యత కలిగింది. అక్కడ మరణం లేదు, రోగం లేదు, ఆకలి దప్పులు లేవు, యుగయుగాలు సదాకాలము మరి దేవుడితో ఉంటాము. అక్కడ సూర్యుడైన చంద్రుడైన లేడు. మరి అక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశంలో శాశ్వతమైన జీవితంతో మనం అంటాం. ప్రకటన 6:11. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇతర విశ్వాసులతో కలిసి ఒక సమాజంగా, సమూహంగా పరలోకములో ఆరాధన మరి సంగీతములతో మనము దేవుని స్తుతించి ఆరాధిస్తాము అన్నటువంటిది ఒక నిజ సత్యం. మరి ఇతర విశ్వాసులు, మరి నేను వెళ్ళిన ప్రదేశంలో మరి దూతలు నన్ను తెచ్చిన స్థలంలో విస్తారమైన జన సమూహం. అయితే వారు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రములు ధరించి, ఒక డ్రెస్ కోడ్,
తెల్లని వస్త్రములు ధరించి వారంతా కూడా మరి స్తుతి గీతాలు పాడుతున్నారు. అయితే నాకు అర్థం కాలేదు, మరి ఎంత చక్కగా పాడుతున్నారు, వారు ఎంత చక్కగా ఆనందంగా సంతోషంగా దేవుని యొక్క గీతాలను వాళ్ళు ఆలాపిస్తున్నప్పుడు అది నేను చూసి చాలా సంతోషపడ్డారు. మరి అటువంటి స్థలానికి వెళ్ళడానికి మరణము మనకొక సాధనం. మరి అక్కడ సమూహం ఉంది, ఆ సమూహంలో మనం కూడా చేరి దేవుణ్ణి స్తుతిస్తాం. యోహాను సువార్త 14 నిలుస్తున్నాయినా? యోహాను సువార్త 14:2. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. కాబట్టి మీకు అనేక నివాసాలు మనం ముందే తెలుసుకున్నది. ఆ నివాసాలు మనము ఉంటాం. మరి మనం తలా ఒక ఇల్లు కూడా కాబట్టి అయితే అక్కడ సంసారాలు భార్య పిల్లలు అవి ఏమీ ఉండవు. అయితే అందరం కలిసి చూస్తాం, ఒకరినొకరు మనము చూస్తాం. తర్వాత విశ్వాసులు మరి శరీరము లేని ఆత్మలుగా అక్కడ ఉండవు. శరీరం ఉంది, చనిపోయిన తర్వాత మనకేమొస్తుంది? మహిమ శరీరం ఉంది. ఈ మధ్య కాలంలో అమెరికన్స్, నాసా వాళ్ళు ఒక పెద్ద పరిశోధన చేసినారు. మనిషి మరణంతోనే అంతమవుతాడా, లేక మనిషి ఇంకా బ్రతుకుతాం, మరి ఇంకొక జీవితం ఉందా అని. అయితే వాళ్ళు చేసిన పరిశోధనలో చాలా మరి వాళ్ళు వివరించినారు. తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఇదే లాస్ట్ కాదు, వాళ్ళకు జీవితం మళ్ళా ఉండేది. వాళ్ళు కొన్ని రీసెర్చ్ చేసినట్టు వారి యొక్క వాటిని వాళ్ళు ప్రకటించడం చూస్తున్నాం. వాళ్ళలో సైంటిస్ట్ అన్నాడు, ఇప్పుడు మనకు విత్తనం తీసి భూమిలో వేస్తాం, ఆ భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం చనిపోయి దాంట్లో నుంచి కొత్త విత్తనం బయటకు, ఇది కూడా బైబిల్లో ఉన్నటువంటి మాటే, కొత్త శరీరం వస్తుంది కదా. అలాగే మనవుడు చనిపోయిన తర్వాత క్రొత్త శరీరంతో మనము కొత్త ప్రాంతంలో మనము నివసిస్తాము అని సైంటిస్టులు కూడా నాడు చెప్తున్నారు. కాబట్టి దేవుని వాక్యము 100% మరి అది సత్యము. అక్కడ ఒక మాట చూద్దాం, అక్కడ మనకు ప్రత్యేకమైనటువంటి విధులు కూడా ఉంటాయంట. లూకా సువార్త 19:17. 19:17 చూడు. అతడు భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అదే మంచి దాసుడు. అక్కడ మనకు ఏమిటంట? ప్రత్యేకమైనటువంటి మరి అధికారాలతో కూడినటువంటి మరి మనకు ఒక మంచి మరి దేవుని చేత ఇవ్వబడేటువంటి మరి బహుమానాలు కూడా మనకు అక్కడ ఉన్నాయి. ఇంకొక మాట చూడు, లూకా సువార్త 14:15. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. అక్కడ పరలోకంలో కూడా మరి ఆహారం ఉంది. మనం ఆకలి తప్పులు లేవు అని అంటున్నాం, కానీ పరలోకంలో కూడా మనం భోజిస్తాం. అక్కడ పండ్లు ఉన్నాయి. ఆ యొక్క నదికి ఇరువైపులా పండ్లు ఉన్నాయి. ఎందుకు పండ్లు? ఎందుకు? దాన్ని తినేవాళ్ళు లేకపోతే పండ్లు ఎందుకు? కాబట్టి జీవవృక్షం అది నెలకు కాపు కాస్తా, ఎన్ని పండ్లు కాస్తాయో మనకు తెలియదు. అక్కడ జీవనది ఉంది. నది ఎందుకు ఉంటుంది? నది దాంట్లో తాగడానికి నీరు, తినడానికి ఆహారం అక్కడ ఉంది. దేవుని సముఖంలో తిని తాగడానికి ఆకలి తప్పులు లేవట్టి అర్థం ఏంటంటే అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఆకలి అంటే ఏందో, ఇప్పుడు భూలోకంలో ఆకలితో చచ్చిపోవాలి అల్లాటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అంటే సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంటుంది. కాబట్టి మరణము ఉన్నటువంటిది మరి ఇటువంటి మేలు మనకు చేయడానికి దేవుడు పెట్టినటువంటి ఒక కృప. మరి అక్కడ మనుషులు కూడా గుర్తించబడి ఉంటామంట. ఒక్క మాట చూసి ముగిద్దాం. మత్తయి సువార్త 11:11. 8:11. మత్తయి సువార్త 8:11. అక్కడ ప్రతి విశ్వాసకి ఒక గుర్తింపు ఉంటుంది. ఎవడో అనామకులుగా ఉన్నారు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి
అనేకులు తూర్పు నుండి పడవ నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఆ ఇస్సాకుతో కూడాను ఆ, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ఆ అక్కడ తూర్పు నుండి పడవ నుండి దేవునమైనటువంటి వారు అబ్రహాం, యాకోబు, మరి ఇస్సాకు అటువంటి భక్తులతో కలిసి ఉంటారు. అక్కడ ప్రతి మానవునికి ఒక గుర్తింపు ఉంది. ఫలానివాడు 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 అని. అయితే లోక సంబంధులు, దేవుని ఎరగనటువంటి వారు, మరి మరణానికి భయపడేటువంటి వారు, వారు వెలుపట చీకటిలో మరి ఆ భయంకరమైన అగ్నిలో ఉంటారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మరణానికి భయపడకుండా క్రీస్తు మనకు సిద్ధపాటిస్తున్న వాటిని అందుకోవడానికి మరణం ఒక సాధనం అని మనం గుర్తించి మరి పరలోక సంబంధమైనటువంటి వాటిని మనం సంపాదించుకున్నట్టుకు మరి లోకంలో మనము జీవించాలని, మరి మరణం తరువాత మనకు జీవం ఉంది, జీవితం ఉందని మరి పాఠభాగం ద్వారా మనము తెలుసుకున్నాం. ప్రతి వాళ్ళు కూడా విశ్వాసముతో పరలోక రాజ్యంలో పాలువారు అవ్వాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించువామే.